మీ అమ్మ పేరు కృష్ణవేణియా? మీ నాన్న పేరు కృష్ణయ్య. కృష్ణయ్య. మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా ఉంటారా? మీ నాన్న మేడం నమస్తే మేడం. ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను IFTU రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్. మా వాళ్ళు చిక్కుకుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు అప్పచెప్పారు. ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఒక బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక, పైపుల్ రోడ్డు, తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేశాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళ మమ్మీ పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైపుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కండ్రికి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో దింపడానికి నేను నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ రోడ్డు దగ్గరే ఉన్నారు మేడం. నేను పైపుల్ రోడ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను ఏ టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల్ రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు. నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వదలట్లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళు అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళ వెనకమాల ఎన్ని పేకల లోతు నీళ్ళలో తీసుకొచ్చా మేడం. మరి ఇంత టైం అయితేనే సరే మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి నేను స్టేషన్ పోలీసులకు అప్పచెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం. పిల్లలు తప్పిపోయారండి, పైపుల్ రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమన్నా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే ఈ నడిచి వచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం, వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వాళ్ళ వెనకమాల నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారండి? చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. నగర్లో మా మదర్ ఫాదర్ షుగర్ పేషెంట్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఒక చోట ఉన్నారు, వాళ్ళు ఒక చోట ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, మంచినీళ్ళు కానీ ఏం సరఫరా లేదు, వాళ్ళకి కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మరి ప్రభుత్వం ఇప్పుడు NDRF వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా, ఫుడ్ పంపిస్తున్నారు. ఎవరు పంపించట్లేదు. ఇప్పుడు దాకా ఎప్పటి నుంచి నిలబడ్డాం, అస్సలు ఎవ్వరు పంపించట్లేదు. ఏం లేదు వాళ్ళకి. వాటర్ లేదు, ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మాకు పంపించమంటే పంపించట్లేదు, బోట్లు కూడా వెళ్ళట్లేదు. అదే అవుతాడు చనిపోయిన నిన్న మధ్యాహ్నం 3 గంటలు చచ్చిపోయారమ్మా. నిన్న మధ్యాహ్నం 3 గంటలు చనిపోతే బోర్డు లాపుతున్నాం. ఇప్పటి నుంచి ఒక్క లోకల్ బోర్డు అయితే 10,000 అడుగుతున్నారు. డబ్బులు మా జేబులు ఉండవు. ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు అడిగేళ్ళు ఎస్ఐకి అడుగుతామో అక్కడ అంబులెన్స్ అడగండి అంటున్నారు. మేము అడిగి చెప్తే వస్తారు అంబులెన్స్ రారుగా. అక్కడ వదిలేసి గంట అవుతుంది వదిలేసి ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఏదంటే అది వస్తున్నా మీరు మోసుకెళ్ళాలి అంటున్నారు. ఎక్కడ మోసుకెళ్ళాలి మేము? బోట్లకు డబ్బులు ఎందుకండి? బోట్లు అయినా గవర్నమెంట్ తీసుకొచ్చి పంపించింది కదా. వాళ్ళే 10 మంది ఉన్న బోట్లో. ఒకసారి మీరు ఆడగా చూడండి, బోట్లో 10 మంది వాళ్ళే ఉన్నారు. ఎలా మేము ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు వస్తారు రారు. డెడ్ బాడీ అవసరం స్మెల్. ఇప్పటికి 24 hours అవుతుంది చనిపోయి. ఒక్క సమాధానం లేదు. బోట్లు చేస్తే బోట్లు సమాధానం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరు మేడం ఇగో మీరే అరగంట సేపు ఉండండి. ఆ బాడీ అక్కడ ఉంటుంది, ఎవరు రారు చూసుకోండి. అరగంట సేపు మీకున్న బాడీ అక్కడ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే బాడీ అక్కడ ఉంటుంది. బాడీ లోపలికి ఎవరు రావట్లేదు, ఇక్కడ వరకు షోయింగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ వరకు షో చేస్తున్నారు. రాలేము అంటున్నారు, మేము రాలేమండి ఇక్కడే ఇస్తామండి అంటున్నాడు. లోపలేమో వాటర్ లేదు, కనీసం తాగడానికి లేదు, పాలు లేవు, ఏమీ లేవు. చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతమంది పోలీసులు తీసుకొచ్చారు, ఎంతమంది బృందాన్ని తీసుకొచ్చారు, అసలు బోట్లని తీసుకొచ్చారు. బయటకు వచ్చే దారి లేనప్పుడు మేడం బయటకు వచ్చే దారి లేదు. ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవరికి సప్లై చేస్తున్నారు? లోపలే ఉన్నారు. వాళ్ళకి అక్కడి నుంచి రాలేదు కదా. లేడీస్, పిల్లలు, పెద్దవాళ్ళు రాలేరు. జెంట్స్ వస్తారు కానీ ఎలా వస్తారు? ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఓ 4-5 కలిసి రావాలి. వచ్చిన వాళ్ళకి వాటర్ ఒక ప్యాకెట్ ఇస్తారు, లేదా బిర్యానీ తినంటారు. బిర్యానీ తిని మేము తిని అక్కడ వాళ్ళ ప్రస్తు పెట్టాలా? వాళ్ళకి వాటర్ కావాలి కదా. ఎవరన్నా ఈ బోట్లు వేసుకుని తిరుగుతారు. అక్కడికి వచ్చి ఏమన్నా ఇస్తే అందం, ఇక్కడికి వస్తే అవుటర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు, బాడీ సేల్ చేస్తారు. అంటే
బోట్లు మీ దగ్గరకు రావడం కానీ అనౌన్స్ చేయడం కానీ బోట్లు మెయిన్ రోడ్ లో తప్ప లోపలికి ఎవ్వరు రాలేదు. ఈ రోజు వరకు 2 రోజులైంది. తిన్నారా తాగారా అని అడిగిన వాళ్ళు కూడా లేదు, ఎవరు లేదు. బయట పేషెంట్లు ఉన్నా, ఏదైనా లేడీస్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, లేడీస్ గోడ పెట్టి ఉంచి పిలిచినా కూడా బోటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఆ బాబాగొడ్ల రోడ్ లో లేడీస్ గోడ ఎక్కి అరుస్తున్నారు. ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయాలి కదా. వాటర్ లేదు, ఫుడ్ లేదు, పవర్ లేదు, జెంట్స్ లేరు, లేడీస్ ఒక్కలే లోపల ఉన్నారు. వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మోసుకొని వస్తున్నాం మేడం. అసలు ఒక మంచినీళ్ళు ఇచ్చిన లేరు. సంటి పిల్లల్ని డాబాల మీద పడేసి రాత్రి నుంచి అద్దుకున్నామని శవం తీయండి అని చుట్టుపక్కల గోళ. ఏం చేస్తాం? మా పరిస్థితి పిల్లలు వదిలేసి తీసుకొని వచ్చాం. ఒక్క మంచినీళ్ళు పోతుంది దిక్కు లేదు మాకు. మా పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ అమ్మా, రాజీవ్ నగర్ అంటే మరి బోట్లు వస్తున్నాయి, పోలీసులు వస్తున్నారు. ఒక్క బోటు కూడా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నాయి. అవి కూడా వీలే 10 మంది ఉంటున్నారు. తిప్పుకుంటూ తిరుగుకుంటూ వచ్చేస్తున్నారు. ఇగో 4 ఉన్నారు, ఇదిగో 3 ఉన్నారు అంటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ప్రశాంతి నగర్లో చచ్చిపోయారు. చిన్నపిల్లలు బోట్లకు డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు. బోట్లు ఆ డబ్బులు ఏమో తెలియదు మేడం, మమ్మల్ని అయితే అడగలేదు. శవాన్ని తీసుకురావడానికి బోట్లో తెచ్చారా? బోట్లో సగం స్మైలీ హాస్పిటల్ దగ్గర వచ్చారు మేడం. అక్కడ వరకు భుజం మేము మోసుకొచ్చి 6 కిలోమీటర్ నుంచి మోసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఒకళ్ళు ఎక్కించున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు మేడం, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. అక్కడ మా ఇంటి దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు, మా తాత మొత్తం 3 చనిపోయారు. ఈయన మాత్రం మోసుకొచ్చాం బయటకు మేము. వాళ్ళ మాత్రం ఇంట్లో ఉన్నారు. ఇద్దరు తల్లి పిల్ల, ఇంకో 2 పిల్లలు ఉన్నారు. 4 శవం ఉన్నాయి. ఇప్పుడు 4 శవం ఉన్నాయి. పట్టుకుని పోలేడా? ఎవరు రావట్లేదు అక్కడ. మరి అక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు వచ్చి ఎవరు రావట్లేదు. అసలు అక్కడ ఎవరు రావట్లేదు. అసలు ఎవరు రావట్లేదు. మేము ఓట్లేయడం వేస్ట్. ఇప్పుడు మాకేం లేదు. అది ఎలా ఉంది ఇక్కడ చూసినట్టయితే? బోట్లు రావట్లేదండి. వాళ్ళని అడగని ఎవరిని అడిగినా మేము కాదు అని చెప్తున్నారు. అసలు బోట్లు అయితే పంపించట్లేదు. బోటుకి 5,000 3,000 అడుగుతున్నారు. మునిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? అసలు ఎలా వస్తాయి చెప్పండి మీరే? డబ్బులు ఇట్లా బోట్లకు డబ్బులు అడగడం ఏంటి? గవర్నమెంట్ అంటున్నారు. అక్కడ పెట్టారు కానీ బోట్లు దించితే ఇప్పటికి అందరూ వచ్చేయండి బయటికి. అసలు దించట్లేదు, బోట్లు ఆపట్లేదు, తీసుకెళ్ళట్లేదండి. చిన్న పిల్లలకి అక్కడ ఫీవర్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి చూస్తున్నారు కదా, వాసనలు వచ్చేస్తున్నాయి. కానీ కనీసం తీసుకొచ్చే అంబులెన్స్ రాలేదు. అక్కడ బాగుండా ఒక ఆవిడ అక్కడ కూర్చొని ఉంది, అంబులెన్స్ రావట్లేదు. ఎవరు అడిగినా మేము కాదు, వాళ్ళని అడగని అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత నీళ్లు వస్తున్నాయి, మరి అపార్ట్మెంట్ లో ఎంతమంది జనం ఉంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసలు పట్టించుకోవట్లేదండి. ఎవరు అసలు వరద వస్తుంది జాతని ఎవరు ముందు రెడ్ అలర్ట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ప్లస్ అసలు ఏం పట్టించుకోవట్లేదండి. అనౌన్స్మెంట్ చేయించడం కానీ ఏం చేయలేదు. అలాంటివి ఏమీ లేదు. అనౌన్స్మెంట్ కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా 10 మందికి కలిపి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఎలా సరిపోద్దండి? అసలు వండుకోవడానికి కానీ ఇంట్లో కొన్ని ఉన్నాయి, మేడ మీద ఉన్న ఏమైనా వండుకోవాలని వాటర్ లేవు, కరెంట్ లేదు. అది చిన్న పిల్లలకి జ్వరాలు ఇవి వచ్చి ఉన్నాయి. వాళ్ళకి కనీసం ఫీవర్ మెడిసిన్ ఇవి ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేసి నేను ఇక్కడే ఉండి దగ్గరుండి ఇబ్బందులన్నీ చూసుకుంటాను. మరి ఏది ఇక్కడ రిజల్ట్ ఏది? రిజల్ట్ లేదు కదండి. అసలు ఫోన్ సిగ్నల్స్ లేవు. మా వాళ్ళు ఇరుక్కుపోయి ఇప్పుడు ఇది అనవసరం. అసలు ఏమీ చేయట్లేదండి. విక్రమ్ పబ్లిసర్ మేడం ఏంటి అక్కడ దాదాపు 12 అడుగులు లోతుంది. అక్కడ ఒక మసీదు ఉంది. ఆ మసీద్ దగ్గర ఒక్క ఏంటి ఎన్డీఆర్ఎఫ్ గారు ఒక బోటు కూడా రాలేదు. అదంటే అలా వచ్చాడు విక్రమ్ పబ్లిసర్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు బోట్లు వచ్చి మీకు అనౌన్స్మెంట్ చేయట్లేదా? బోట్లు వచ్చినాయి, ప్రమాదం ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. అసలు వచ్చినట్టు కూడా మాకు తెలియట్లేదు. అసలు ఒకటే బోట్ వచ్చింది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఏంటి ఒక 10 మంది కూడా ఎక్కించుకోవట్లేదు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఏంటి కాబట్టి ఇది గవర్నమెంట్ వైఫల్యం అయిపోయింది. కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా మా సాయం చేస్తే కనీసం తినడానికి తిండి, బట్టల తినడానికి తిండి, ఒక నీరు అది మాకు కావాలి. మాకు ఏది లేకపోయినా పర్లేదు, ఆగండి. మాకు ఏది ఇచ్చినా మాకు కావాల్సింది మెయిన్ ఒక వాటర్ ఏంటి ఫుడ్ అది ఇస్తే చాలు. ఎలాగైనా బతికిపోతాం మేము.